ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఉమ్మడి జిల్లా టీ20 క్రికెట్ లీగ్లో నెల్లూరు క్రికెట్ క్లబ్ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. బుజ్జబజ్జ నెల్లూరులోని సిఐఏ మైదానంలో జరిగిన ఫైనల్లో వెంకటగిరి సంస్థాన్ క్రికెట్ క్లబ్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 148 పరుగులు చేసింది. ఇక 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెల్లూరు క్రికెట్ క్లబ్ 4 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే విజయం సాధించింది. ఇక నెల్లూరు జట్టుకు ఫార్షాద్ అద్రి 74 పరుగులతో కీలక పాత్ర పోషించారు. బహుమతి ప్రదానోత్సవంలో ఎన్డీసీఏ అధ్యక్షులు ఎస్ రాజశేఖర్ రెడ్డి క్రీడాకారులను అభినందించారు. విన్నర్స్ టీమ్ అయింది. రన్నర్స్ టీమ్ వచ్చి విఎస్సిసి వెంకటగిరి టీము, సంస్థానం టీము రన్నర్స్ టీమ్ అయింది అనమాట. టోటల్గా 32 టీమ్స్ దీంట్లో కండక్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం అన్లిమిటెడ్గా పెట్టి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈసారి షెడ్యూల్స్ కుదరక కొంచెం తొందరగా చేయాల్సి వచ్చింది. అందువల్ల తగ్గించి 2020గా పెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం నుంచి కూడా మనం ఏంటంటే టీమ్స్ పెంచి ఇలా యాక్చువల్గా మనం ఈ సెలక్షన్స్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ టోర్నమెంట్స్ మ్యాచెస్లో మాకు సెలక్షన్స్ అప్పుడు 20-30 బాల్లో ఆడి టాలెంట్ ఉన్న తీయలేకపోతున్నాము. సో ఈ మ్యాచెస్ వల్ల వీళ్ళు పర్ఫార్మెన్సెస్ చూసి దాన్ని టీమ్ సెలెక్ట్ చేసేదాన్ని మాకు ఈజీ అవుతున్న ఉద్దేశంతో ఈ మ్యాచెస్ పెట్టడం మా ముఖ్య ఉద్దేశం. దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన మన నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్లోని అపెక్స్ మెంబర్స్కి కానీ 32 టీంలు పాల్గొన్నాయండి. జిల్లా వ్యాప్తంగా 32 క్లబ్లకే పెట్టాము. సమయం లేనందువల్ల టోర్నమెంట్ జరుగుతున్న వల్ల డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లు బాగా ఫాస్ట్గా వచ్చినందువల్ల ఈ టోర్నమెంట్ కొంచెం ఫాస్ట్గా జరిపించేసాము. T20 పెట్టాము. నెక్స్ట్ ఇయర్ నుంచి క్యాలిఫై చేసుకొని 50 ఓవర్స్ మ్యాచ్లు పెట్టి టీం సెలెక్ట్ చేయాలనుకుంటున్నాము. విన్నర్కి వచ్చి ఎన్యూసిసి టీం గెలిచింది నెల్లూరు.